హాయ్ ఫ్రెండ్స్, వంకాయ ములక్కాయ పులుసు చేసుకోవడానికి ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగేలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ములక్కాయ అలాగే టమాటా కూడా కోసి పెట్టుకోండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా కోసుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోనే కూరకు సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. ఎందుకంటే ములక్కాయకి ఉప్పు బాగా పడుతుంది, లేకపోతే కూరలో తినేటప్పుడు చప్పగా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక వంకాయ ముక్కలను కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూనున్నర కారం కూడా వేసి మరొకసారి కలుపుకొని టమాటా ముక్కల్ని కూడా వేసి వీటిని కాస్త మగ్గనివ్వండి. ఇది కాస్త మగ్గిన తర్వాత కూరకు సరిపడా నీళ్లు పోసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసుకోండి. ఇలా కూర కాస్త దగ్గర పడుతున్న సమయంలో చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని మరొక 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్న కూరలో పైన కొత్తిమీర జంపుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ వంకాయ ములక్కాయ పులుసు రెడీ. నచ్చిందా? లైక్ చేయండి.